అమ్మ మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది? అలాగే వీళ్ళు పాటించవలసిన రెమెడీస్ ఏంటమ్మా? మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశికి చూసుకున్నప్పుడు రాశిలోనే రాహు యొక్క సంచారము, అలాగే శుక్రుడి యొక్క సంచారం నడుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాహు యొక్క సంచారం నడుస్తోందో ఆటోమేటిక్గా సప్తమంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఈ సప్తమంలో కేతు యొక్క సంచారం వల్ల వైవాహిక జీవితంలో కానీ ఏవైనా చిన్న చిన్న ఉడుకుదుడుకులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల విషయాల్లో కాస్త వాళ్ళకి వాళ్ళు తమాయించుకొని ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చినా కూడా దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాలే కానీ ఓవర్గా ఆలోచించేసి గొడవలకి ఎక్కువగా దారితీసే విధంగా వాళ్ళు ప్రయత్నించకూడదు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త, అంటే పర్టికులర్గా పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఈ ద్వితీయ స్థానంలో బుధుడు చేరి వక్రీకరించి ఉండడం కాస్త కొంచెం ఎలా అంటే ధన విషయాల్లో అప్పుడప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. శుక్రుడు కూడా జన్మలో శుక్రుడు గోచారీత్యా శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నా కూడా స్త్రీల వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా కాస్త ఎప్పటికప్పుడు లేదా షేర్స్లో పెట్టిన వాళ్ళు వీళ్ళు మనం పెట్టే షేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏంటి ఇవి ఉంటేనే జాగ్రత్తగా చూసుకుని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా అవి డబ్బులు పెట్టడం అనేది మంచిది. లేకపోతే వాళ్ళు లాభాలు పొందకపోగా కాస్త నష్టాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే క్రియేటివిటీ రంగాలు వాళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే రాజకీయ పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే రాజకీయ పరంగా కూడా మంచి అనుకూలత ఉంది, లేకపోవడం ఏమీ లేదు. ఎందుకంటే షష్టమాధిపతి రవి వీళ్ళకి జన్మలో ఉండి తదనంతరం ఉచ్చలోకి వెళ్తాడు. కాబట్టి రాజకీయ పరంగా కూడా మంచి అనుకూలత అనేది ఉంది. వీళ్ళకి ఓవరాల్గా చూసినప్పుడు గురువు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ధనపరంగా ఎన్ని లోట్లు ఉన్నా కూడా అవి తీసేయడం అనేది జరుగుతుంది. అంటే వాటి స్థితి అంటే మామూలుగా గురువు అనుకూలంగా లేడనుకో అవి ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కూడా ఉన్నాడు. కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మంచివి లభిస్తాయి. ఎవరైతే ఏవైనా కాల్ సెంటర్స్లో కానీ ఆన్లైన్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే వివాహ విషయాల్లో వివాహానికి అవకాశాలు ఉన్నా కూడా వాటిని రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే భ్రమను కలిగిస్తాడు. అంటే ఏదో ఒక సంబంధం వస్తుంది, వాళ్ళు ఎవరో మధ్యవర్తులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్తే నమ్మేసి ముందుకు వెళ్ళిపోవడం ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు క్లియర్గా వాళ్ళ విషయాల గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే వ్యయ స్థానంలో 2 పాపగ్రహాల యొక్క సంచారం వీళ్ళకి ఏనాడు శని అనేది జరుగుతోందో, కాబట్టి ఇక్కడ ఏదైనా ఖర్చుల విషయాల్లో, దూర ప్రయాణాలు, స్థానచలనాలు, మనం ఏదైనా ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకుంటూ ఉండాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా పెద్దల్ని అంటే ఎవరైనా వృద్ధుల్ని వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం, అలాగే మనకి గోవుకి ఆహారాన్ని తినిపించడం, లేకపోతే మనకి అన్ని రకాల గోధుమలు అన్ని రకాల ధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ గుప్పుడైనా సరే నానబెట్టేసి నానిన తర్వాత మొన్నాడు ఏ యొక్క ఆదివారం నాడు కానీ సోమవారం నాడు కానీ కుదిరితే ఏ వారమైనా సరే పెట్టి గోవుకి పెట్టి రావడం, ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవాలయానికి కానీ ధ్వజస్తంభం ఉన్న దేవాలయానికి వెళ్ళడము, శనివారాల నియమాలు పాటించడము, అలాగే ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కాస్త ఏవైనా విదేశాలకు వెళ్ళాలనే కోరికలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే ఉద్యోగాల స్థిరత్వం, ఈ శత్రు బాధలు ఇవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసం అంతా కూడా పెద్దగా ఇబ్బంది అంటూ ఉండదు. క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి
ఈ సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు అనేవి వస్తాయి, కానీ వాటి సద్వినియోగం అనేది తప్పనిసరిగా వాళ్ళే చేసుకోవాలి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.